నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఏలూరు జిల్లా హనుమన్ జంక్షన్ కి సమీపంలో ఉన్నటువంటి వేంపాళ్ళు అయితే ఉన్నాం. మనతో పాటు రైతు రాము ఉన్నారు. మనం చూడొచ్చు గత అంటే వాళ్ళ తాత ముత్తాల దగ్గర నుంచి కూడా పొట్టేళ్ల ఫార్మింగ్ అయితే మాత్రం రాము గారు చేస్తున్నారు. అసలు ఈ పొట్టేళ్ల ఫార్మింగ్ చేస్తున్న దీంట్లో లాభం ఎంత, నష్టం ఎంత, అలాగే దీని నుంచి నికర ఆదాయం ఎలా సంపాదించవచ్చు, అలాగే మీకు ఎవరికైనా ఈ పొట్టేలు ఏమైనా కావాలంటే సప్లై కూడా చేస్తానంటున్నారు రాము గారు. అయితే మాత్రం ఈ రోజు మన ఛానల్ అయితే మాత్రం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. రైతన్నకి తోడుగా మనం ఇప్పుడు రాము గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఈ పొట్టేల ఫామ్ లోకి ఎలా వచ్చారు, అసలు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, దీంట్లో లాభ నష్టాలు ఏంటో. నమస్కారం రాము గారు. సార్, అసలు మనం ప్రధానంగా మనం కలిసినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పొట్టేల ఫామ్ చేస్తున్నారు? సార్, మాకు పూర్వం మా తాతగారు, మా మామగారు దగ్గర నుంచి మా నాన్నగారు, అమ్మగారు అందరూ మేకోళ్ళండి. ఓకే. తర్వాత నేను జాబు చేస్తా మానేసాం కొన్నాళ్ళు. ఓకే. వాళ్ళ తర్వాత మాకు వృత్తిపరంగా ఈ అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ నేను తీసుకుని పెట్టాను. అయితే లాభాలు వచ్చేపటికి మనం చాలా నిబ్రంగా చేసుకోవాలి, చాలా నీట్ గా చేసుకుంటే లాభాలు మట్టికి బాగుంటాయి. దీని ద్వారా నష్టపోయిన వాళ్ళు ఏ రైతు ఉండడు. దీన్ని చేసుకుంటే గొర్రెల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మొత్తం మేపుకుంటే బాగుంటది అనమాట. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని గొర్రెలు పెట్టారు? నేను 70 గొర్రెలు పెట్టాను. 70 అన్ని మొగయ్యాయి. ఓకే. ఇప్పుడు మీరు 70 పెట్టారంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ గొర్రెలు అనేది పెంచే చాలా మంది ఏం చిన్నది ఏంటంటే వీటికి ఎక్కువగా రోగాలు ఎక్కువ వస్తుంటాయి, వాటి మెడిసిన్ ఇచ్చుకుంటూ ఉండాలి, కొంచెం తలకాయ నొప్పితో కూడిన వ్యవహారం అని చెప్తారు. అంటే తెలియపోతే తలకాయ నొప్పి అండి, తెలితే తలకాయ నొప్పి ఉండదు. ఎప్పుడు వాటిలో ఉండాలి, మనం కుర్చీ వేసుకుని కూర్చొని ఉండాలి. ఈ మేత మేస్తున్నప్పుడు ఏది పారుతుంది, ఏది మేత మేట్లా, ఏది కాలుగుంటుంది చూసుకోవాలి. ఎప్పుడు మన ఇంట్లో మెడిసిన్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు దాన్ని చేసుకుంటే నెంబర్ 1 సక్సెస్ గా ఉంటది. ఓకే. ఇప్పుడు మీరు అన్ని కూడా మొగ్గొర్రెలు అయితే పెట్టుకున్నారు అంటే మీట్ పర్పస్ మీట్ అండి, ఎవరికి ఏది అవసరం అయితే అటు ఇచ్చేస్తాం. ఓకే, మీట్ పర్పస్. మీ దగ్గర ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉంటాయి? 15 కేజీల నుంచి 30 కేజీల వరకు. 15 నుంచి 30 కేజీలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ పిల్లని ఎంచుకునేటప్పుడు ఎలాంటి పిల్లలు? నేను చూస్తున్నట్టు వీటిలో డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒకేసారి కొనాలని నేను కొన్నాను. ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు 5 పిల్లలు 10 పిల్లలు అలా కొనుక్కొచ్చేస్తా ఉంటాం. వీటిలో ఉండే పిల్లలు 4 బ్యాచ్ల కింద ఉంది. 4 బ్యాచ్లు 4 సార్లు కొనుక్కొచ్చాను అనమాట నేను. పిల్ల 5,000 నుంచి 6,000 లోపు కొంటాను. పిల్ల 5,000 నుంచి 6,000 అయితే కొన్నారంటున్నారు. ఇప్పుడు మీరు కొని ఎన్ని నెలలు మేపుతారు? నేను పిల్లని కాడి నుంచి 5 నెలలు మేపిన కానీ అమ్మేస్తాను. 5 నెలల దగ్గర నుంచి మేపుతారు. ఓకే. ఇప్పుడు మీరు ఈ పిల్లని ఎలాంటి లక్షణాలు తినుకుంటారు అసలు ముందు? నేను ఇక్కడ మా లోకల్ రైతుల దగ్గర చూసి ఆ రైతులు అమ్ముతానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాను. నేను సంతలకు అలా వెళ్ళను. ఓకే. ఇప్పుడు మరి చాలా మంది ఏంటంటే ఇట్లా మీ ఫార్మింగ్ చేసేవాళ్ళు కానీ గొర్రెలు పెంచేవాళ్ళు కానీ ఎక్కువ సంతల దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతాం అయితే నేను ఎక్కువగా వీడియోలు చూశాను కూడా. ఓకే. అలా అందరూ ఒకరిది ఒక్కొక్క ఒపీనియన్ అండి. నా ముత్తాతల కాడి నుంచి మా నాన్నగారు మేపినప్పుడు, మేము మా ఇంట్లో మేపినప్పుడు నేను ఎప్పుడు సంతలో కొనలా, రైతుల దగ్గరే కొన్నాను. ఓకే. మీరు రైతుల దగ్గర కొంటాం. ఎందుకని మీరు రైతుల దగ్గర కొంటాం? రైతు దగ్గర ఒక 500 పెంచి అయినా పిల్ల మంచిగా ఉంటది, రోగాలు రావు. సంతకెళ్తే రోగాలు వస్తాయి, మళ్ళీ అక్కడ అంతా ఛార్జీలు ఇవన్నీ ఉంటాయని ఒక 500 ఎక్కువైనా రైతుల దగ్గర కొంటాం. రైతుల దగ్గర తీసుకొచ్చుకుంటారు అంటే మీరు తీసుకొచ్చి ఒక 5-6 నెలలు పెంచి దాని మీట్ పర్పస్ అమ్మేస్తాం. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా వస్తే మీరు ఇప్పుడు మీ దగ్గర 70 పిల్లలు ఉన్నారు. 70 ఏ సైజుల్లో ఉన్నాయి? ఇప్పుడు 6 నెలలు ఉంది, 6 నెలలు, సంవత్సరం, 10 నెలలు, 8 నెలలు. ఓకే. అంటే 6 నెలలు ఎంత వెయిట్ వచ్చే అవకాశం ఉంటది? 6 నెలల పిల్ల ఇప్పుడు నా దగ్గర లైవ్ వెయిట్ అయితే 18 కేజీలు వస్తుంది. లైవ్ వెయిట్. ఓకే. మీరు ఇప్పుడు ఈ అమ్మాలనుకోండి, ఇప్పుడు మనం వీడియోలో చూపించాకని లైవ్ వెయిట్ లో అమ్ముతారా లేకపోతే సైజ్ ని బట్టి అమ్మేస్తారా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరకు వాస్తవం చెప్పాలని లైవ్ వెయిట్ అమ్మలేదు. ఓకే. ఎవరైనా వస్తే లైవ్ వెయిట్ మళ్ళీ కాటా వాడు కొనుక్కొచ్చుకుని లైవ్ వెయిట్ ఇవ్వాలన్నమాట. లైవ్ వెయిట్. ఓకే. సుమారు ఇప్పుడు మార్కెట్ లో ఎంత రేట్ పడుతుంది ఒక లైవ్ వెయిట్ అయితే? లైవ్ వెయిట్ అయితే 400 అంటున్నారు, 450 అంటున్నారండి. ఓకే. దాన్ని బట్టి వస్తే చూసి అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు 70 పిల్లల్లో అయిపోతా ఉంటే మీరు కొత్త తీసుకొచ్చి చేస్తారు దీంట్లో. ఈ అమ్ముడు పని కొత్త తీసుకొచ్చేస్తారు. ఎవరైనా రైతు వచ్చి 10 పిల్లలు ఉండి అమ్ముతా అన్నాడు అనుకోండి, కొనుక్కొచ్చేస్తారు. ఓకే. అంటే మీరు ఎన్నైనా పెంచుతారు? ఇప్పుడు మేము చూస్తున్నా మీరు దీనికి ఫుడ్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు అసలు? మొక్కజొన్న ఇస్తాం, వడ్లు ఇస్తాం, ఉలవ పొట్టు ఇస్తాం, మినపొట్టు ఇస్తాం, బలపాల మిక్చర్ ఇస్తాం, కామనేని మిక్చర్. ఓకే. టైమింగ్స్ ఎట్లా, ఏ టైమింగ్స్ లో ఎట్లా పెడతారు? మార్నింగ్ 5 గంటలకు లేచి దొడ్డు అంతా ఊడ్చేసి దొడ్డు కడిగేసి దొడ్డు మార్చేస్తాం, పక్కకు మార్చేస్తాం. మార్చి 8:30కి మళ్ళీ దొడ్లో తోలుకొచ్చి దానా ఇస్తాం. మొక్కజొన్నలు మిక్చర్ అన్ని ఇచ్చేస్తాం. ఉదయం ఇచ్చాక 10:30, 11ంటికి గడ్డి వేస్తాం. మళ్ళీ 2 గంటలకు మళ్ళీ గడ్డి వేస్తాం. మళ్ళీ సాయంత్రం 4:30, 5ంటికి
మా ఏరియాలో సుబాబులు అంటాం. ఓకే, సుబాబులు. ఓకే. వెళ్ళి ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి. ఓకే. అవి కోసుకొచ్చి 2 మోపులు అక్కడ ఒకటి అక్కడ వేస్తే తినేస్తాయి అంతే. ఓకే. మీరు ఇది ఇంకంతే ఫుడ్ అంతే. ఓకే. దీనికి మెడిసిన్ అనేది దాని యొక్క టైం అంటే మెడిసిన్ మేమేమి వేయం. ఓకే. దానికి ఏదన్నా బాగోపోతే తప్ప వీటికి మెడిసిన్స్ ఏమో అసలు మెడిసిన్స్ ఏ మెడిసిన్స్ దానికి ఏదైనా మోషన్స్ అయితే నేను మోషన్ టాబ్లెట్ ఓకే అదే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మెడిసిన్. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నారు సార్, చాలా మంది నేచురల్ గా బయట తోలుకెళ్ళి పేపుతూ ఉంటారు, మీరు అలా ఏం చేయరు? మా నాన్నగారి దగ్గర నుంచి బయట తోలుకెళ్ళే అలవాటు మాకు లేదు. ఓకే. ఇంట్లోనే మేపుతాం మేము. ఓన్లీ ఇంటి దగ్గర మేపుతాం. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఓవరాల్ గా మీరు వేపుతున్న 70 కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నాయి. ఫుడ్ కూడా మేము లైవ్ లో కూడా సాఫ్ట్వేర్ కూడా వదిలేసి ఆ టెన్షన్ కి గొర్రెల ఫామ్, గేదెల ఫామ్, కోళ్ళ ఫామ్ నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ఏంటన్నా నేను ఏదో ఫామ్ పెట్టుకుంటే సాఫ్ట్వేర్ వదిలేయాలనుకుంటాను, నీకు తెలిసి మంచి ఫామ్స్ ఉన్నాయని చెప్పమంటూ ఉంటారు. అసలు మా వీడియోలు చూసే వాళ్ళకి కానీ లేకపోతే అసలు గొర్రెల ఫామ్ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి కానీ మీ యొక్క సజెషన్స్ ఏంటి? నా సజెషన్ అయితే ఖర్చు తక్కువలో పెట్టుకోవాలి. ఓ ఆర్భాటానికి వెళ్ళి యూట్యూబ్ లో చూసి అలా షెడ్లు గిడ్లు వేయకుండా ఒక చక్క చిన్నది మనకి ఎంత కావాలో అంత మన ఖర్చు తగ్గట్టు వేసుకుని మెయిన్ గా మన సొంత డబ్బులు ఉండాలి. వడ్డీలకు తెచ్చి అలా చేయకూడదు, సొంత డబ్బులు ఉండాలి. ఇలా తక్కువ అప్పుడు నేను చూడండి పారిగోడకి దానికి గాడి కట్టుకున్నాను అలా తక్కువలో. అవును, తక్కువ పెట్టుబడితో అనమాట. మనం మేపుకునే వాళ్ళు ఎప్పుడు గొర్రెల దగ్గర ఉండాలన్నమాట. ఏదో సమయంలో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మన సంటి బిడ్డలాగా చూసుకుంటే సొంత బిడ్డలాగా చూసుకోవాలన్నమాట. చూసుకుంటే వాటికి ఏ రోగం రాదు. అదన్నమాట. అలా చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే రామన్న, ఒకవేళ కానీ మన వీడియో చూసి లేకపోతే పిల్ల గానీ లేకపోతే మీటికి గానీ ఎవరికైనా ఎక్కువ బల్క్ లో లేకపోతే కొత్త ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి కానీ మీకు ఒకవేళ కావాలంటే ఇస్తారా? మీరు ఇస్తాను. ఒకవేళ ఎలా మీ దగ్గర రావాలి? లేకపోతే మీ ఫోన్ నెంబరు? నా ఫోన్ నెంబర్ 9000 ఓకే 813001. మీకు ఎవరికైనా గొర్రె పిల్లలు కావాలన్నా ఎలా గొర్రెల ఫామ్ పెట్టాలనుకున్నా సజెషన్ కావాలని చెప్పు రైతులకి. ఓకేనా? ఖర్చు తక్కువతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. మనం చూస్తాం కదా రామన్న అయితే మాత్రం ఒకవేళ ఇవ్వాలని ఇస్తున్నారు, లేకపోతే రైతులకి గొర్రెల ఫామ్ గురించి సజెషన్స్ కూడా ఇస్తానని అయితే చెప్తున్నారు. మనం రామన్న దగ్గర అయితే మాత్రం మంచిగా వీడియో అయితే తీసాను. దీంట్లో మీకు ఇంకా ఆల్రెడీ డౌట్స్ ఏమైనా ఉండొచ్చు, ఆ డౌట్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా రామన్నతో దాని పూర్తి వీడియో కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యడానికి తోడుగా.